హాయ్. హలో అండి. అందరికీ నమస్కారం. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ విషయం, సంతానం కలగాలంటే ఈ బావి దగ్గరికి వెళ్ళాల్సిందే. ముందుగా ఈ బావి గురించి చెప్పుకునే ముందు, నేను పడ్డ కష్టాలేంటో అవన్నీ కూడా మీకు కొంచెం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిల్లలు లేకపోవడం, ఇది ఎంత కష్టమైన విషయం అంటే, ప్రతి ఒక్కరూ సొసైటీలో పిల్లలు లేని వాళ్ళని ఎంత నీచంగా చూస్తున్నారు అంటే, పిల్లలు లేకపోవడం అనేది ఏదో పెద్ద తప్పులాగా, మనమేదో తప్పు చేశాము అన్నట్టుగా ఇలా చేస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళ బాధ ఏంటియో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. రోజు నైటంతా ఏడుస్తూ ఉండడము, ఇలా ఎంత వేదన చెందుతారో నాకు తెలుసు. మెయిన్‌గా పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. నేను కూడా పిల్లలు లేక 6 సంవత్సరాలు ఏడ్చా. ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. నాలాగే ఎంతమంది ఏడుస్తున్నారో అది కూడా తెలుసు. ఈ 6 సంవత్సరాలలో ఎన్ని నోములు నోమానో, ఎన్ని మొక్కులు మొక్కానో, ఎన్ని బాధలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇలా నాలాగా ఎంతమంది బాధపడుతున్నారో కూడా మనలాంటి పిల్లలు లేని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి నాకు 6 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన ఒక గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు. అది నా బాబు. సో, మీకు కూడా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఈ బావి గురించి అందుకే నేను ప్రత్యేకంగా చెప్పుదామని అనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే దాహం తీర్చే బావులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక అద్భుతమైన బావి ఉంది. ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు పుడతారట. ఒక్కరు కాదు, ఇద్దరు. ఇద్దరు పుడతారట. మనం సాధారణంగా బావి అనగానే నీళ్లు తాగడం, ఆ వాటర్‌ని వేరే వేటికో యూజ్ చేయడం లాంటివి చేస్తాము. కానీ ఇక్కడ వాటర్ మాత్రం ప్రత్యేకం. అందరూ వచ్చి ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచో వచ్చి తాగి వెళ్తున్నారు. ఈ నీరుకున్న ప్రత్యేకత ఏంటి? ఎక్కడ ఉంది ఇది? ఎలా వెళ్ళాలి ఇక్కడికి అనేది నేను ఇప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. కావాలంటే మీరు కింద కమెంట్‌లో మెన్షన్ చేయండి రూట్ అనని. నేను రూట్ కూడా పెడతాను మీకు. అయితే ఈ బావి తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఉంది. ఈ ఊరంతా ఆ బావి నీళ్ళతో పచ్చని పంటలు పండుతూ అక్కడ ఉన్న జనాలంతా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ 4000 మంది జనాభా ఉన్నారు. అయితే దీంట్లో 110 మందికి కవలలే జన్మించారు. వాళ్ళు కావాలి నాకు అనని నీళ్లు తాగిన వాళ్ళకు అట్‌లీస్ట్ ఇద్దరు పుట్టకున్నా ఒకరు మాత్రం కంపల్సరీ పుడతారు అని, సంతానం లేని వాళ్ళంతా ఈ బావి దగ్గరకొచ్చి నీళ్లు తాగుతారు అననేది ఇక్కడ స్థానికులు చెప్తున్న మాట. అంతేకాదండోయ్! ఈ బావి నీరు ముసలి వాళ్ళకు, కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆరోగ్యం బాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు తాగితే కూడా మంచి ఉపశమనం ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ నీళ్లు తాగిన వాళ్ళకు, బావిలో రోజు అక్కడ ఉన్న గ్రామస్తులు నీళ్లు తాగిన వాళ్ళకి మంచి ఆరోగ్యము, వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఇలాంటివేవీ లేవు అననే అక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ నీళ్ళే తాగుతూ ఉంటారంట. అయితే ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా వెలుగులోకి వచ్చింది అంటే, ఒక మాస్టారు అక్కడికి దొడ్డిగుంట ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళాడంట. తనకి ఒక కుమారుడు ఉన్నాడంట. కానీ తనకి ఇంకొక కుమారుడి కోసం ట్రై చేస్తూ ఉన్నప్పుడు పిల్లలు కలగకపోవడంతో తను ఆ బావిలో నీళ్లు రెగ్యులర్‌గా తాగడం స్టార్ట్ చేశారంట. దీంతో తనకు సంవత్సరం లోపే ఇద్దరు కవలలు జన్మించారు. ఇలా చాలామందికి అవ్వడంతో ఈ బావి అనేది ఫేమస్ అయ్యింది. సో, మీలో పిల్లలు లేని వాళ్ళు రోజు ఏడుస్తూ కూర్చోకుండా అట్‌లీస్ట్ ఒకసారి ఇదొక ప్రయత్నంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా పిల్లలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాధ నుంచి బయటపడాలి అనేది ఖచ్చితంగా దేవుడిని కోరుకుంటాను. థ్యాంక్ యూ.